Madam, kindly transfer the host. సార్ జానకిరామ్ గారు హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. Transfer the host, please. Okay. Right. Okay. Student. Up to 22 completed in previous session. చూడండి ఇది కొద్దిగా వెరైటీగా ఉంది. Be careful about this question. What are the hazards associated in erection of the steel structures? These are the steel structures, execution and erection work. Okay, coming to the what are the potential hazards associated during
ఎక్స్కవేషన్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ రకంగా సంభవమయ్యే ప్రమాదాలు ఉంటాయి. వెన్ ఎవర్ యూ సపోజ్ టు డిగ్గింగ్ ఎనీ సాయిల్, వాట్ టైప్ ఆఫ్ ది హజార్డ్స్ supposed to be happen. Coming the first point, contact with underground services. అంటే నువ్వు మట్టి తవ్వుతున్నప్పుడు అండర్గ్రౌండ్ సర్వీసెస్ లైక్ వాటర్ పైప్ లైన్ ఉంటుంది, పవర్ కేబుల్ ఉంటుంది, టెలిఫోన్ కేబుల్ ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటి మీద చూసుకోకుండా దబ్బేశారనుకోండి, ఇట్ షుడ్ బి డేంజర్. Contact with overhead lines. Whenever you supposed to do the activity with excavator, uh, just there any overhead service lines is present, just you have to maintain the minimum 10 feet distance. ఆ గ్యాప్ మెయింటైన్ చేయకుండా మట్టి తవ్వుడు కార్యక్రమం చేశారనుకోండి, ఈ పర్టికులర్ ఇటాచి తోటి ఇట్ షుడ్ వెరీ డేంజర్. ఓకే, coming to the collapse of the excavation sites. Whenever you supposed to go behind the 6 feet, you are not followed the shoring technique as well as the shielding technique. That side structure should be collapsed. Their workers may be cave in problem. అంటే ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు 6 feet దాటి లోపలికి వెళ్తే సైడ్ స్ట్రక్చర్స్ ఇంబ్యాలెన్స్ పడిపోయి కేవ్ ఇన్ అయ్యే అవకాశం ఉంది. వెన్ అగ్రెస్ టు ది ఎక్స్కవేషన్. ఇప్పుడు సపోజ్ ట్రెంచ్ ఉంది, ట్రెంచ్ 10 feet డెప్త్ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ప్రవేశించడం కష్టమే, బయటపడడం కష్టమే అనమాట. దెర్ ఈస్ నో సేఫ్ యాక్సెస్ అండ్ అగ్రెస్ టు ది ఎక్స్కవేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యాక్సెస్ అంటే క్షేమంగా ప్రవేశించడం కష్టమే, క్షేమంగా బయటపడడం కష్టమే. Coming to the next point, gas explosion takes place where there is an underground gas pipeline, ONGC కానీ ఏదైనా పైప్ లైన్ ఉందంటే, ఇఫ్ యూ సపోజ్ టు మేక్ ఏ డిగ్, ఒక ఇటాచి తోటి కానీ గడ్డపార తోటి కానీ ఒక దెబ్బేశారంటే దాని మీద గ్యాస్ పైప్ లైన్ పేలి ఎక్స్ప్లోజన్ జరిగే అవకాశం ఉంది. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ అమలాపురం at East Godavari district. Gas explosion takes place there. The ONGC pipeline. Coming to the next, people being struck by plant. If they are working under this type of trench, this type of cavity, ఇక్కడ 4-5 వర్కర్స్ ఉన్నారనుకోండి, ఒకేసారి అడ్జసెంట్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయితే తప్పించుకోవడం చాలా కష్టం, అందరూ కేవిన్ అయ్యే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. ఓకే, కమింగ్ టు ది పీపుల్ బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్ అంటే వాళ్ళు ఇంకా తప్పించుకోవడానికి మార్గం ఉండదు ఏదైనా ప్రమాదం జరిగితే. కమింగ్ టు ది గ్రౌండ్ వాటర్. కొన్ని నేలల్లో మట్టి తవ్వుతున్న కొద్దీ గ్రౌండ్ వాటర్ వస్తూ ఊరుతూ ఉంటుంది. అలాంటి పర్టికులర్ ట్రెంచెస్ దగ్గర కానీ క్యావిటీస్ దగ్గర కానీ ఎన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ పెట్టినా ఏం చేయలేం అనమాట, చాలా డేంజర్ అది. స్పెసిఫికల్లీ చౌండ్ నేలలు ఉంటాయి మన విజయనగరం, వైజాగ్ డిస్ట్రిక్ట్స్లో. when you supposed to dig 3 feet or 4 feet, there is a water is coming automatically. It should be very dangerous. Coming to the next point, people and vehicle falling into the excavation. Okay, అది వర్కర్స్ బళ్ళు ఎక్స్కవేషన్లో పడిపోయే అవకాశం ఉంది. Accidents to the members of the public. When you are supposed to dig at the roadside, you are not provide proper safety barricades. వర్కర్స్ వచ్చి అందులో పడిపోయి ఆ పర్టికులర్ పబ్లిక్కి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. Coming to the last point, toxic fumes. When you supposed to dig behind the 6 feet depth, ఆ భూమి లోపల రకరకాల విషపూరితమైన వాయువులు ఉంటాయి, దానికి ఎక్స్పోజ్ అయ్యి వర్కర్స్ చనిపోయే అవకాశం ఉంది. లైక్ మమ్మీ మూవీ చూసారు కదా, ఆ టైపు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పొటెన్షియల్ హజార్డ్స్ అసోసియేటెడ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్. ఓకే, కమింగ్ టు ది, చూడండి, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ది ప్రీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్కవేటర్ బిఫోర్ స్టార్టింగ్ ఆపరేషన్? What is the meaning of the excavator? It is a earth digging instrument.
ఇది దీని అందరూ ఇండియాలో ఇటాచి అంటాం. ఇట్ ఈస్ నాట్ ఇటాచి. దట్ ఇటాచి కంపెనీ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బై దిస్ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్. హిస్ నేమ్ ఈజ్ ఎస్కవేటర్. ఎల్ఎన్టీ కోమస్తు కూడా ఉంటుంది చూడండి పర్టికులర్ ఎస్కవేటర్స్లో. అంటే ఎల్ఎన్టీ కోమస్ కంపెనీ కూడా ఈ పర్టికులర్ ఎస్కవేటర్స్ని తయారు చేస్తూ ఉంటుంది. రైట్. ఇస్ హెవీ ఎక్విప్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది డిగ్గింగ్ సాయిల్స్, trenches, cavities, anything. Okay. Right. Coming to the what are the pre-operation checklist for the particular excavator. Coming to the first point, provide the operator manual for the equipment operators and vehicle maintenance employees to review. అంటే ఈ పర్టికులర్ వెహికల్ యొక్క ఆపరేటింగ్ మాన్యువల్స్ ఆ పర్టికులర్ ఆపరేటర్స్ కరెక్ట్గా చదువుతున్నారా లేదా, ఆ పర్టికులర్ ఆపరేటర్ మాన్యువల్స్ పేర్కొన్న అంశాల ప్రకారంగా ఆ పర్టికులర్ వెహికల్కి మెయింటెనెన్స్ అవుతుందా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత సేఫ్టీ ఆఫీసర్స్ మీద ఉంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎన్షూర్ దట్ ఆపరేటర్ వేర్ అప్రోప్రియేట్ క్లోతింగ్ అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పర్టికులర్ ఆపరేటర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకోవాలి. మ్యాండేటరీ టు వేర్ హీరింగ్ ప్రొటెక్షన్, వర్క్ గ్లోవ్స్, సేఫ్టీ ఫుట్వేర్ అండ్ రిఫ్లెక్షన్ వెస్ట్. దిస్ రిఫ్లెక్షన్ వెస్ట్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది డూయింగ్ నైట్ షిఫ్ట్ ఆపరేషన్స్. అంటే నైట్ షిఫ్ట్లో పర్టికులర్ రిఫ్లెక్టివ్ వెస్ట్ వేసుకుంటే అది లైట్ పడినప్పుడు మెరుస్తూ ఉంటుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎస్టాబ్లిష్ హ్యాండ్ సిగ్నల్స్. అంటే జనరల్గా మన క్రేన్ అండ్ రిగ్గింగ్ ఆపరేటర్స్ చేస్తున్నప్పుడు రిగ్గర్ అవసరం. దిస్ పర్టికులర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా జస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ వన్ రిగ్గర్ and he gives the hand signals to the operator. According to this is that signal, that guy will do the work. Coming to the next point, conduct the regular vehicle inspection. Use daily sign in the inspection sheet. అంటే రోజు చూడవలసిన అంశాలు ఉంటాయి ఆ పర్టికులర్ ఇటాచ్కి. ఏంటేంటి, మన తాలూకు ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది, పర్టికులర్ హైడ్రాలిక్ ఆయిల్ యొక్క లెవెల్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ ఫ్రంట్ బకెట్ కండిషన్స్ ఏంటి, అన్ని హైడ్రాలిక్ ఆపరేషన్స్ అన్ని పనిచేస్తున్నాయా, ఈ పర్టికులర్ చైన్ రూలర్స్ కండిషన్ ఎలాగుంది అన్నది డైలీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్లో ఉంటుంది. అది ప్రాపర్గా ఉందా లేదా అన్నది చెక్ చేయడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మేక్ షూర్ ద equipment has a rollover protective structures. What is the meaning of the rollover protective structure? This particular equipment is needed full insurance. Full insurance అంటే ఏంటి, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ వలన వేరే అతనికి చనిపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపరేటర్ చేస్తున్నప్పుడు ఆపరేటర్కి ఏదైనా ప్రమాదం జరిగిపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. Whenever they doing any operation, the particular equipment fire toti burn aina insurance vastadi. This is nothing but a rollover protective structure. Chala mandi maniki third party inspection chestuntaru. You are not supposed to allow the third party inspection. This particular vehicle need rollover protective structure, means full insurance is required. Okay. Coming to the next point, fill the tank when fuel, fill the tank with fuel when the equipment is cool and engine off. ఎట్టి పరిస్థితుల్లో ఇంజన్ రన్నింగ్లో ఉండేటప్పుడు ఫ్యూయల్ నింపకూడదు. ఇంజిన్ ఆఫ్ అయ్యి కూల్ అయిన తర్వాత దీనికి ట్యాంక్ ఫుల్ చేయాలి. జనరల్గా ఇవి రీఫిల్లింగ్ స్టేషన్స్ వరకు వెళ్ళవు కాబట్టి పర్టికులర్ డీజిల్స్ని బ్యారల్స్లో స్టోరేజ్ చేస్తారు వర్క్ ఏరియా దగ్గర. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇన్స్పెక్ట్ ది స్టెప్స్, హ్యాండ్ రైల్స్, పెడల్స్ అండ్ క్యాబ్ ఫ్లోర్ ఫర్ డెబ్రిస్ అండ్ డిఫెక్ట్స్. అంటే ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఎక్కుతున్నప్పుడు హ్యాండ్ రైల్స్, స్టెప్స్ ఉంటాయట పెద్ద పెద్ద ఇటాచికి. ఇది క్యాబిన్. చూడండి, క్యాబిన్ లోపల మన ఫ్లోరు ఉంటుంది కదా, ఆపరేటర్ కూర్చున్న ఫ్లోరు, ఏ రకంగా డిఫెక్ట్స్ అవ్వకూడదు. అంటే ఆ పర్టికులర్ క్యాబ్ ఫ్లోర్ ఏ రకంగా ఇదిలిమై ఉండకూడదు, ఏ రకమైన లోపాలు ఉండకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆల్వేస్ వేర్ హీట్ బెల్ట్.
డ్యూరింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలి పర్టికులర్ ఆపరేటర్. చెక్ ది కంట్రోల్స్ ఫర్ ది ప్రాపర్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్యాకప్ అలారం. అంటే ఇది రివర్స్ వెళ్తున్నప్పుడు బ్యాక్ అలారం కూడా ఫంక్షన్ ఉందా లేదా, ఇండికేటర్స్ పనిచేస్తున్నాయా లేదా అన్నది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చెక్ ది వర్క్ ఏరియా ఫర్ ది అబ్స్ట్రకల్స్, హోల్స్, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్. అంటే ఇది వెళ్తున్న ఏరియాలో, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ వెళ్తున్న ఏరియాలో ఆ రూట్లో ఏమైనా అబ్స్ట్రకల్స్ ఉన్నాయా, అడ్డంకులు ఉన్నాయా, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ సర్వీస్ లైన్స్ ఏమైనా ఉన్నాయా, ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. ఇఫ్ దిస్ వెహికల్ ఈస్ ట్రావెల్డ్ ఇన్ అన్ఈవెన్ పాత్, అది తిరగబడిపోయే అవకాశం ఉంది. ఇది కానీ ఏదైనా పల్టీ కొట్టిందంటే దీన్ని లేపడానికి మళ్ళీ క్రెయిన్ కావాలి. అది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అంటే ఏ రకమైన అబ్స్ట్రకల్స్ ఉండకూడదు, హోల్స్ ఉండకూడదు, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్ ఉండకూడదు. అది వెళ్తున్న ఏరియాలో కొద్దిగా క్లియర్గా ఉండాలి. కమింగ్ టు ది హ్యావ్ ది యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్ ఐడెంటిఫై ది అండర్ గ్రౌండ్ కేబుల్స్ అండ్ సప్లై లైన్స్ బిఫోర్ డిగ్గింగ్. ఇది మట్టి తవ్వుతున్న దగ్గర ఏదైనా యుటిలిటీ సర్వీస్ లైన్స్ ఉన్నాయనుకోండి, లైక్ వాటర్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్, లైక్ మన ఎలక్ట్రిసిటీ కేబుల్ ఏదైనా ఉందంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్కి ఇన్ఫార్మ్ చేస్తే అతను వచ్చి డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. అది కంపల్సరీ, అది మ్యాండేటరీ. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నెవర్ ఎగ్జిట్ ఏ రన్నింగ్ వెహికల్. అంటే ఇది కదులుతున్న యంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి దూకకూడదు. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, రిమూవ్ ది కీ ఫ్రమ్ ది అన్అటెండెంట్ వెహికల్. అంటే ఈ పర్టికులర్ వెహికల్కి కీస్ ఉంచి ఎట్టి పరిస్థితుల్లో దిగిపోకూడదు. ఆపరేటర్ ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి ఆపరేట్ చేస్తారు. ఇట్ మే లీడ్ హజార్డ్స్. అంటే కీ కూడా అతనితో పాటు ఉంచుకోవాలి. కీ తీయంగానే ఇది మనకి సెల్ఫ్ లాకింగ్ అరేంజ్మెంట్ అయిపోతుంది అనమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్కవేషన్ చెక్ లిస్ట్, ఎస్కవేటర్స్ చెక్ లిస్ట్. ఓకే, రైట్. Coming to the 25th, what are the safety precautions taken scaffolders during the erection and dismantling of the scaffolding material? అంటే లాస్ట్ టైం స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్ చెప్పాను. దిస్ ఈస్ ద వాట్ టైప్ ఆఫ్ ది ప్రికాషన్స్ ఆర్ టేకెన్ బై ది స్కఫోల్డర్స్ వెన్ అవర్ ఎరెక్షన్ అండ్ డిస్మాండ్లింగ్. అంటే స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, స్కఫోల్డింగ్ విప్పుతున్నప్పుడు స్కఫోల్డర్స్ అంటే పరంజా కట్టేటోళ్ళు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, అది పాయింట్. కమింగ్ టు ది, అంటే స్పెసిఫికల్గా పైప్ అండ్ కప్లర్ స్కఫోల్డింగ్ అన్నది ఎక్కువగా ఎరెక్షన్ చేస్తుంటారు, దాని మీద రాశాను పాయింట్స్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఫాలో ది మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్ వెన్ ఎరెక్టింగ్ ది స్కఫోల్డింగ్. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సూచనల ప్రకారంగా స్కఫోల్డింగ్ అనేది స్థాపించాలి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, డు నాట్ వర్క్ ఆన్ ది స్కఫోల్డింగ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ స్ట్రోబింగ్ అండ్ విండీ వెదర్ కండిషన్స్. వన్స్ స్కఫోల్డింగ్ ఎరెక్షన్స్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హై విండ్ ప్రెషర్ ఉన్నప్పుడు, లేకపోతే మంచు పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, డు నాట్ క్లైమ్ ఆన్ ఎ స్కఫోల్డ్ దట్ వుబుల్ ఆర్ లీన్ ఆన్ వన్ సైడ్. అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వణుకుడు జబ్బు ఉన్న వర్కర్స్ ఎక్కకూడదు, ఎందుకంటే ఇట్ మే బి హైట్ అనమాట. అంటే కొద్దిగా మన భయస్థులు, వణుకుతూ ఉన్న వ్యక్తులు పర్టికులర్ స్కఫోల్డింగ్ వర్క్కి పనికిరారు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇనిషియల్లీ ఇన్స్పెక్ట్ ది స్కఫోల్డింగ్ మెటీరియల్ ప్రియర్ టు ది మౌంటింగ్ ఇట్. అంటే అవి కన్స్ట్రక్షన్ చేసే ముందు పర్టికులర్ స్టాండర్డ్ పైప్ ఎలాగుంది, ప్లస్ ఆ పర్టికులర్ కనెక్టర్స్ ఎలాగున్నాయి, ఫ్లోరింగ్ మెంబర్ ఎలాగుంది, బేస్ ప్లేట్ ఎలాగుంది, సిల్ ఎలాగుంది అన్నది ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేయాలి ఆ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ అన్ని. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ యూజ్ ఎనీ స్కఫోల్డింగ్ మెటీరియల్స్ ట్యాగ్డ్ అవుట్ ఆఫ్ సర్వీస్. అంటే
అంటే ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ట్యాగ్ ఉన్న స్కఫోల్డింగ్ మెటీరియల్స్ని వాడకూడదు అనమాట. అవుట్ ఆఫ్ సర్వీస్ అంటే గుడ్ కాంపోనెంట్ షుడ్ బి సపోజ్ టు ట్యాగ్డ్ బై ది బ్లూ. మన డిఫెక్టివ్ పీసెస్ అన్ని రెడ్ ట్యాగ్స్ తోటే వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ ట్యాగ్స్ వేసినవి వాడకూడదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ యూజ్ ద అన్స్టేబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ద బ్యారల్స్, బాక్సెస్, ఊజ్ బ్రిక్స్ ఆర్ కాంక్రీట్ బ్లాక్స్ టు సపోర్ట్ ది స్కఫోల్డింగ్ ఆర్ ప్లాంక్స్. అంటే పర్టికులర్ స్కఫోల్డింగ్ బాటమ్ సైడ్ అంటే అది ఒక బేస్ కింద ఎట్టి పరిస్థితుల్లో బ్యారల్స్, బాక్సెస్, ఊజ్ బ్రిక్స్, కాంక్రీట్ బ్లాక్స్ అన్నది వాడకూడదు. ఇట్ షుడ్ బి ఆన్ గ్రౌండ్ లెవెల్. ఓన్లీ ఆ గ్రౌండ్ స్టేబుల్ గ్రౌండ్ కండిషన్ అయి ఉండాలి. దాని మీద సిల్ ఉండాలన్నమాట. దాని మీదే స్కఫోల్డింగ్ యొక్క స్టాండర్డ్ పోస్ట్ అనేది కూర్చునేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది do not use the scaffold unless guardrails and all flooring members in place. వన్స్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దానికి టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు, ఫ్లోరింగ్ మెంబర్ కంపల్సరీగా ఉంటేనే వర్కర్స్ని ఎక్కి పైకి పనిచేయించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, యూజ్ యువర్ సేఫ్టీ బెల్ట్స్ అండ్ lanyards when working on a scaffolding at a height of 6 feet or more above the ground level. Whenever any persons, specifically scaffolders, are not wearing the fall protection system. ఎందుకు స్కఫోల్డర్స్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ వేసుకోరంటే వాళ్ళు ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ వేసుకుని పనిచేస్తే వర్క్ నడవదు. దే ఆర్ కాంపిటెంట్ పర్సన్స్. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చి వన్స్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పైకెక్కి పనిచేస్తుంటారు కదా రూఫ్ వర్కర్స్, వాళ్ళకి ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ వేసి వాళ్ళ యొక్క యాంకరింగ్ పాయింట్ టాప్ రైల్కి ఇచ్చుకునేటట్టు ఉండాలి. అది చెప్తున్నాడు. యూజ్ యువర్ సేఫ్టీ బెల్ట్స్, lanyards when working on a scaffolding at height of 6 feet or more above the ground level. Coming to the next point, do not climb or cross braces for the access to the scaffold. Use access ladders. అంటే certain people are పైకి ఎక్కుతుంటారు స్కఫోల్డింగ్ సంబంధించిన క్రాస్ బ్రషెస్ పట్టుకొని. అవి ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయకూడదు. ఫ్లోర్కి మధ్య ఉండే యాక్సెస్ ల్యాడర్స్ ద్వారా ఒక లెడ్జర్ నుంచి ఇంకొక లెడ్జర్కి వెళ్ళేటట్టు ఉండాలి. దిస్ యాక్సెస్ ల్యాడర్స్ ఆర్ 90 degrees ladders ప్రాపర్లీ ఫిక్స్డ్ బిట్వీన్ 2 ledgers. ఓకే, కమింగ్ టు ది do not sit or climb on guard rails. అంటే టాప్ రైల్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవడం లాంటివి చేయకూడదు. కీప్ ది స్కఫోల్డింగ్ ఫ్రీ ఆఫ్ స్క్రాప్స్, లూజ్ టూల్స్, టాంజెంట్ లైన్స్ అండ్ అదర్ అబ్స్ట్రక్షన్స్. ఆ స్కఫోల్డింగ్ యొక్క ఫ్లోరింగ్ మెంబర్ మీద స్క్రాప్స్, చెత్త చెదారం, ఏదా మొత్తం లూజ్ టూల్స్, టాంజెంట్ లైన్స్ ఏం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ స్కఫోల్డర్స్ వర్కర్స్ తిరుగుతూ ఉంటారు. మన అనుకొని ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద పడిపోయే అవకాశం ఉంది, స్లిప్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఎంప్లాయీస్ మస్ట్ ట్రైన్ ఈచ్ ఎంప్లాయీ హూ వర్క్స్ ఆన్ ఎ స్కఫోల్డింగ్ ఆన్ ది ప్రొసీజర్ టు కంట్రోల్ ఆర్ మినిమైజ్ ది హజార్డ్స్. ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్ కంపల్సరిగా వర్కర్స్కి అంటే స్కఫోల్డింగ్ వర్కర్స్కి శిక్షణ ఇవ్వాలి. ఎవరి చేత? ఒక కాంపిటెంట్ స్కఫోల్డింగ్ సూపర్వైజర్ చేత కానీ, కాంపిటెంట్ స్కఫోల్డింగ్ సూపరింటెండెంట్ చేత కానీ ఆ వర్కర్స్కి శిక్షణ ఇప్పించిన తర్వాత మాత్రమే పనిలో పెట్టాలి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ regarding the scaffolding erection and dismantling. These are the safety precautions taken by the scaffolders during erection and dismantling of the scaffolding. Okay, right. 3 marks ki if you generate any 7, 8, 9 points, that much is enough. Okay, coming to the 26th question. List out the some important heavy equipments required for construction of asphalt roads. What are the asphalt roads? తార్ రోడ్లు. తార్ రోడ్లు వేయడానికి ఏ రకమైన హెవీ ఎక్విప్మెంట్స్ కావాలి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ది కాంక్రీట్ రోడ్స్, ఐఎమ్ ఆస్కింగ్ ది asphalt రోడ్స్. ఏంటి? tippers. These particular tippers are intended for the carrying the asphalt.
ఆస్ఫాల్ట్ని క్యారీ చేయడానికి టిప్పర్స్ ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది బ్యాక్ హో అంటే జేసీబీ, అది వన్స్ అన్లోడ్ అయిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఈ పర్టికులర్ బ్యాక్ హో ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ టు ది లోడర్, కమింగ్ టు ది స్క్రాపర్, these are the road construction task equipments for the asphalt roads. Coming to the excavator, coming to the compactor అంటే road rollers, అండ్ లాస్ట్ వన్ ఈజ్ asphalt roller అంటే asphalt యొక్క డ్రమ్ అనమాట. అది తారుని తలకు 4mm పిక్ని డాంబర్ని మిక్స్ చేస్తుంది. అది దీస్ ఆర్ ది asphalt రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్. ఇంకేదైనా ఉన్నాయా? Any asphalt construction equipments are there? Mr. Mohin, is there any asphalt construction equipments are there according to your knowledge? Right. If you know any other two equipments, you just forward that answer also. Coming, sorry. Okay. తీసుకున్నారా మరి?